మనం భూమి మీద ఎన్నో మంచి పనులు, అలాగే తెలిసో తెలియకో చెడ్డ పనులు కూడా చేస్తుంటాం. మనకి తెలిసినంత ప్రకారం వాటి కర్మ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అలాగే అబద్ధం ఆడటం వల్ల కూడా కర్మ ఫలితం వర్తిస్తుందా? దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం. అయితే ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే అలవాటు చాలా మందికైతే ఉంటుంది. ఈ జన్మలో చెప్పే ప్రతి అబద్ధానికి నరకంలో శిక్ష పడుతుందనే విషయం మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు ఆడే వ్యక్తి మరణం తర్వాత అతని ఆత్మ నరకానికి వెళ్తుంది. అప్పుడు చిత్రగుప్తుడు ఆ వ్యక్తి భూలోకంలో చేసిన పనులకు సంబంధించిన ఒక చిట్టాను యమధర్మరాజుకి వివరిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భూలోకంలో చెప్పిన ప్రతి అబద్ధం కూడా అక్కడ లెక్కింపబడుతుంది. మనం చేసే పనులకు విధించే శిక్షలను వివరంగా చెప్పేదే గరుడ పురాణం. హిందూ మతంలోని 18 మహాపురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటే. ఇందులో మనిషి జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జన్మ, అధోకరణం మొదలైన వాటన్నిటినీ కూడా పూర్తిగా వివరించారు. గరుడ పురాణంలో చెడ్డ పనులు చేసే వారి ఆత్మలు మరణ అనంతరం నేరుగా నరకానికి వెళ్తాయని అయితే రాసుంది. గరుడ పురాణం ప్రధానంగా 16 నరకాలను గురించి చెబుతుంది. ఈ 16 నరకాల్లో పాపాలను బట్టి శిక్షనైతే పొందుతారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా చనిపోయినప్పుడు యమదూతలు అతని ఆత్మను యమధర్మరాజు ఆస్థానానికి తీసుకెళ్తారని, చిత్రగుప్తుడు అతని పనుల గురించి వివరిస్తాడని అందులో అయితే రాసుంది. దీని తర్వాత అతని చర్యల ప్రకారం అయితే అతని శిక్ష ఏమిటో అక్కడ నిర్ణయిస్తారు. అందుచేత జీవితంలో మంచి పనులు చేయటంతో పాటు ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, ఎవరికి హాని చేయకూడదు. మనలో చాలా మందికి ఉదయం లేచిన దగ్గర నుంచి అయితే అబద్ధాలు చెప్పే అలవాటైతే ఉంటుంది. అబద్ధమే కదా అని చెప్పేస్తూ ఉంటాం. అందులో పెద్ద నేరం ఏముంది అని అనుకుంటూ ఉంటాం. కానీ అబద్ధం చెప్పే వారికి కూడా కఠిన శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది. అబద్ధాలు చెప్పే వారికి నరకంలో ప్రత్యేక శిక్ష విధించే నిబంధన ఉంది. మీరు అబద్ధం చెప్పి చాలాసార్లు తప్పించుకొని ఉండొచ్చు, కానీ మీరు శాశ్వతంగా రక్షించబడ్డారు అని అనుకోకండి. బదులుగా మీరు యమధర్మరాజు ఆస్థానంలో కఠిన శిక్షలు పడాల్సి ఉంటుంది. యమధర్మరాజు ఆస్థానంలో అబద్ధాలు చెప్పిన వారిని కూడా వదిలిపెట్టారు. శిక్ష అయితే ఖచ్చితంగా తప్పదు. అబద్ధాలు చెప్పే వారిని తప్త కుంభ నరకానికి పంపుతారు. ఈ నరకంలో చుట్టుపక్కల మంటలు చెలరేగుతాయని, వేడి నూనెలో వేస్తారని, ఇనుప చువ్వలతో కాలుస్తారని, వేడి గిన్నెలో తలక్రిందులుగా ఉంచుతారని గరుడ పురాణం చెబుతోంది. సో చూసారుగా అబద్ధం చెప్పటం ఎంత పెద్ద నేరమో. ఇక నుండైనా అందరూ జాగ్రత్తగా ఉండండి.